హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు పాజిటివ్ థింకింగ్ అనే బుక్ చదువుకోవడం మొదలు పెట్టుకుందాము. ఈ పుస్తకాన్ని రచించిన ఆదెళ్ల శివకుమార్ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ ఈ బుక్ రీడింగ్ని ప్రారంభించుకుందాము. అసలు మనం ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి? మనం సక్సెస్ ఉంటే ఆనందంగా ఉంటాను అనుకుంటాం. కానీ జీవితంలో గమనించండి, ఎంతో ఆస్తుపాస్తులు సంపాదించిన వాళ్ళు, లేకపోతే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, లేకపోతే ఇంకా అన్ని అన్నీ ఉన్నాయి జీవితంలో, వాళ్ళకి ఏమీ లోటు లేదు. అలాంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఒకసారి గమనిస్తే వాళ్ళు అసలు ఆనందంగా ఉండట్లేదు. ఎందుకంటే పదవులు సంపాదించిన వాళ్ళు ఇంకా ఈ పదవిని ఎలా నిలబెట్టుకోవాలి? డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఆ డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి? లేకపోతే ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో, ఈ పదవిని ఎవరు పట్టుకెళ్ళిపోతారో, మళ్ళీ ఎవరు నా మీదకి వచ్చేస్తారో, ఇలా వాళ్ళు అసలు ఆనందంగా ఉండలేకపోతున్నారు. అందుకని ఈ ఆనందం కోసం నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. కానీ మన లక్ష్యం ఏంటి? అసలైన లక్ష్యం ఏంటి? ఆనందంగా ఉండడము. ఆనందంగా ఉండగలుగుతున్నామా వాటితో అంటే? ఆనందంగా ఉండలేకపోతున్నాం. కానీ మనకు సక్సెస్ అంటే ఏంటి? ఆనందాన్ని ఇవ్వాలి, సంతృప్తిని ఇవ్వాలి. ఇవేమి అంటే డబ్బు, కీర్తి ప్రతిష్టలు మనకు ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వనప్పుడు వాటి వల్ల ఇంక ప్రయోజనం ఏముంది? వాటి కోసం మనం ఎందుకు మన జీవితాన్ని వేస్ట్ చేసేసుకుంటున్నాము? మనకి అవసరానికి సరిపడా మనం తినడానికి, లేకపోతే మనకి కొన్ని కనీస అవసరాలన్నీ తీరడానికి ఉంటే సరిపోదా? కానీ ఈ రోజు ఎవ్వరం తృప్తి చెందట్లేదు. ఉన్నదాంతో ఎవరికి తృప్తి లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, కోరికలతో పడిపోతున్నాము. మరి డబ్బున్న వాళ్ళంతా, కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళంతా ఎందుకు ఆనందం ఉండట్లేదు? మరి ఆనందం ఎక్కడుంది అంటే, సక్సెస్ ఎక్కడుందో ఆనందం అక్కడ ఉంది అంటున్నారు. మరి ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే సక్సెస్ ఏది అంటే, ఇతరులు ఎవరినో, పక్కన వాళ్ళని ఎవరినో బాధించి, మోసం చేసి, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ చేసి సాధించే సక్సెస్ తాత్కాలికమైంది అది. ఎందుకంటే ఆ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడదు. ఆ విధంగా సక్సెస్ సాధించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రశాంతంగా ఉండలేడు. ఆ సక్సెస్ అస్సలు ఎంజాయ్ చేయలేడు. ప్రతి నిమిషము భయంతో, ఇన్సెక్యూరిటీతో బతుకుతూ ఉంటాడు. మరి పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చే సక్సెస్ ఏది అంటే, నిజాయితీగా కృషి చేయడము, పక్కన వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుని పక్కన వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయడము, నిర్మలంగా, పవిత్రంగా, ప్రశాంతంగా ఉండడం, నిత్య నూతనంగా, చైతన్యంగా జీవించడం, ఇవన్నీ నిజమైన సక్సెస్కు కొలబద్దలు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఇదంతా సాధ్యపడుతుందా అని సందేహం రావచ్చు. దుర్మార్గాలు, పాపాలు చేస్తేనే సక్సెస్ కావచ్చు అనేది అజ్ఞానము, మూర్ఖత్వంతో కూడిన విషపు ఆలోచన. మీరు చేసే ప్రతి నెగిటివ్ ఆలోచన, ప్రతి నెగిటివ్ చర్య మిమ్మల్ని త్వరలోనే భూతంలా మింగేస్తుంది. ఈ ప్రపంచము, సమాజము సక్సెస్ అయిన వాళ్ళే గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అందులో సందేహమే లేదు. అయితే ఈ సక్సెస్ అనేది ఏ స్థాయిలో ఎంతవరకు ఉంటుంది? మీరు మెగాస్టార్ అయినా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఒక మెగా పొలిటీషియన్ అయినా సరే, ఈ ప్రపంచం సక్సెస్ కోణంలో మాత్రమే మిమ్మల్ని చూస్తుంది. అంటే ఈ రోజు హీరోలు చూడండి, కొంతమంది చాలా సక్సెస్ అవుతారు. అంటే పాతకాలం హీరోలు ఉన్నారండి, ఎంతో సక్సెస్ సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొత్త వాళ్ళు వచ్చేసరికి పాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు ఆటోమేటిక్ గా. ఈ సక్సెస్ అంటే ఏంటి? ప్రతిరోజు కొత్తగా కావాలి సక్సెస్. ఎప్పటిదో కాదు సక్సెస్ అంటే, లేటెస్ట్ గా ఉండాలి సక్సెస్ అనేది. గతంలో మీరు సాధించిన విజయాలతో ప్రపంచానికి సంబంధం లేదు. ఈ ప్రపంచానికి మీరు గతంలో ఏంటి అనేది అనవసరము. ప్రస్తుతం మీ స్థాయి, మీ సక్సెస్ ఏంటి అనేది ముఖ్యము. కటువుగా ఉన్నా సరే ఇదే లోకధర్మం. భౌతిక ప్రపంచంలో మనుషుల మధ్య నిరంతరమైన పోటీ ఉంటుంది. ఎవరికి వాళ్ళు నన్ను నేను నిరూపించుకోవాలని, సుఖపడాలని ఊరుకులు పరుగులు పెడుతూ ఉన్నారు. ఈ ఆధునిక జీవితంలో ఈ పోటీ దారుణంగా పెరిగిపోయింది. ద్వేషము, అసూయ, వెన్నుపోట్లు మరింత ఎక్కువైపోయింది. అంటే సక్సెస్ అవ్వాలంటే ఏంటి? పక్కన ఎవడో తొక్కాలి, లేకపోతే వాడికంటే బాగా ఎదగాలి నేను, ఇలా ఆలోచిస్తూ పోటీ, ఈ అసూయలు, ఈర్ష్యలు పెరిగిపోయినాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, మీరు సక్సెస్ అయినా ప్రమాదమే, సక్సెస్ కాకపోయినా ప్రమాదమే. 21వ శతాబ్దంలో మానవ జాతి శారీరకంగా, మానసికంగా పెద్ద ఛాలెంజ్లు ఎదుర్కొంటుంది. మనుషుల మధ్య సహజ సిద్ధంగా ఉండాల్సిన ప్రేమాభిమానాలన్నీ క్షీణిస్తున్నాయి. భౌతిక సుఖాల పట్ల వాంఛ, యావ భయంకరంగా పెరిగిపోతుంది. ఇంకా పోటీ సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఎల్కేజీ నుంచి ఐఏఎస్ దాకా ప్రతి దానికి దారుణమైన పోటీ. ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలాన్ని ఒక విధంగా చెప్పాలంటే సంధియుగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనుషులు ఇటు పూర్తిగా మోడర్న్ కాలేదు, అటు పూర్తిగా సనాతన సాంప్రదాయ విలువలను అంటిపెట్టుకుని లేరు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా, స్త్రీ పురుష తేడాలు లేకుండా మనుషుల్లో భయంకరమైన ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. అందుకే ఇటీవల కాలంలో సైకోసొమాటిక్ వ్యాధులు ఎక్కువైపోయాయి. ఈ టెన్షన్ వల్లేనండి ఈ మానసిక సమస్యలు. చూడండి, చాలా మందికి ఎంతమంది చెప్తున్నారో ఆ డిప్రెషన్ అనే మాట. ఒత్తిడి తాలూకు స్థాయి, తీవ్రత పెరుగుతున్న కొద్దీ మనుషులు వ్యసనాలకు బానిసలుగా మారుతూ పెర్వర్షన్స్ వైపు మళ్ళుతున్నారు. ఇదంతా కూడా ఈ ఒత్తిడి ఫలితమే. ఈ స్ట్రెస్ మన సామర్థ్యాన్ని, ప్రశాంతతని నాశనం చేస్తుంది, జీవితాన్ని దుర్భరం చేసేస్తుంది. అసలు ఈ ఒత్తిడి ఎందుకు కలుగుతుంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆలోచనలే మన ఒత్తిడికి కారణము. అవును, మన ఆలోచనలే
మన టెన్షన్స్కి అన్నిటికీ కారణం. ఆలోచనలు అనేవి సముద్రంలో కెరటాల్లాగా నిరంతరము అవిశ్రాంతంగా వస్తూనే ఉంటాయి. మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు, ఇలా రకరకాలమైన ఆలోచనలు మనకు నిరంతరము వస్తూనే ఉంటాయి. మన ఆరోగ్యము, సక్సెస్, ప్రశాంతత ఇవన్నీ కూడా మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆలోచనల మీద మనకు కంట్రోల్ లేదు. మన ఆలోచనలే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. మన ఆలోచనలు బట్టే మన ప్రవర్తన ఉంటుంది. మన యాక్షన్స్ అన్నీ కూడా మన ఆలోచనలకు అనుగుణంగానే ఉంటాయి. అంటే మనం చేసే ప్రతి పని కూడా మన ఆలోచన తాలూకు రియాక్షన్ అనమాట. మనం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్నా, దుఃఖభరితంగా మార్చుకోవాలన్నా ఇదంతా కూడా మన ఆలోచనల మీదే టోటల్గా ఆధారపడి ఉంది. దీన్ని బట్టి చూస్తే మన ఆలోచనలు ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది. మరి అంత శక్తివంతమైన ఆలోచనల్ని మనం సక్రమంగా ఉపయోగించుకుంటున్నామా? మన ఆలోచనలు మనకు ఆనందాన్ని ఇస్తున్నాయా? మన ఆలోచనలు మనకు సంతృప్తినిస్తున్నాయా? మన ఆలోచనలు మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయా? మన ఆలోచనలు మనకు ప్రశాంతతనిస్తున్నాయా? అంటే ఇవన్నీ క్వశ్చన్స్ వేసుకుంటే లేదు 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 అనే వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే చాలా సింపుల్. మనం సక్రమంగా ఆలోచించకపోవడం వల్లే. ఆలోచనల తాలూకు ఎనర్జీని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వల్ల మనం ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్నాము. సక్రమంగా సరళంగా ఆలోచించగలిగితే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. అంటే సక్రమంగా సరళంగా ఆలోచించడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఒక స్టూడెంట్ ఏమో ఆత్మహత్య చేసుకుంటాడు. రెండో స్టూడెంట్ మళ్ళీ పరీక్ష రాసి డిస్టింక్షన్లో పాస్ అవుతాడు. వ్యాపారంలో నష్టం వచ్చిందని ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటే, ఇంకొక కుటుంబం వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు పాలైపోయినా కూడా ఆత్మవిశ్వాసం వదలకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చివరికి విజయవంతమైన వ్యాపార ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ప్రేమలో దెబ్బతిన్న ఒక కుర్రవాడు దేవదాస్ అయితే, అదే ప్రేమలో ఫెయిల్ అయిన మరో కుర్రాడు నెపోలియన్ అయ్యాడు. హింసను హింసతో ఎదుర్కొన్న ఒక కుర్రాడు భగత్ సింగ్ అయితే, హింసను అహింసతో ఎదుర్కొన్న మరో కుర్రాడు మహాత్మా గాంధీ అయ్యాడు. ఇలా 190 ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఒకే విషయానికి వివిధ వ్యక్తుల రియాక్షన్స్ వివిధ రకాలుగా ఉంటాయి. వ్యక్తులు ఒకే సంఘటన, సమస్య, కష్టానికి రియాక్ట్ అయ్యే విధానం వాళ్ళ ఆలోచన ధోరణి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి ఒకటే, కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాన్ని బట్టి ఆ ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనలు ఎనర్జీని సృష్టిస్తాయి, లేకపోతే ఎనర్జీని నాశనం చేస్తాయి. అంటే మంచి ఆలోచనలు చేసామనుకోండి, ఎనర్జీ తీసుకుంటూ ఉంటాము. చెడు ఆలోచనలు, అలాంటి పనికిరాని ఆలోచన చేసినప్పుడు ఎనర్జీ అంతా, ఉన్న ఎనర్జీని అంతా డ్రైన్ చేసేసుకుంటున్నాము. భార్యాభర్తల మధ్య గొడవలు, కీచులాటలు, విడాకులు, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ, స్పర్ధలు, వ్యాపారంలో భాగస్వాముల మధ్య అనుమానాలు, చీలికలు, సమాజము, ప్రపంచంలో అలజడి, అశాంతి, హింస, పగ, ప్రతీకార ధోరణి ఇవన్నీ కూడా మన ఆలోచనల కారణంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇదంతా నెగిటివ్ థింకింగ్ చేసే అనర్థము, దుర్మార్గము. అసలు నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి? ప్రతి విషయాన్ని నెగిటివ్ దృక్పథంలో నుంచి వీక్షిస్తూ నెగిటివ్గా ఆలోచించడమే నెగిటివ్ థింకింగ్ అంటే. ఉదాహరణకి ఒక వ్యక్తి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు అనుకోండి. నెగిటివ్ థింకింగ్తో ఆలోచించే వ్యక్తి ఏమంటాడు? ఇందులో గొప్ప ఏముంది, ఒక 10 లక్షల డబ్బులు లంచంగా పడేసి ఐఏఎస్ పోస్ట్ కొనుక్కుని ఉంటాడు అని అలాంటి ధోరణితో ఆలోచిస్తాడు. అదే పాజిటివ్ థింకింగ్తో ఉండే వ్యక్తి అయితే, ఐఏఎస్ సాధించడం అంటే కేవలం మాటలతో అయ్యే పని కాదు, ఎంతో కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివి ఉంటే కానీ ఐఏఎస్ సెలెక్ట్ కావడం జరగదు, నిజంగా గ్రేట్, నేను కూడా ఇతను స్ఫూర్తిగా తీసుకున్న ఐఏఎస్ సాధించడానికి ఈ క్షణం నుంచి కృషి ప్రారంభిస్తాను అని పాజిటివ్ ఆలోచన ధోరణితో ఆలోచిస్తాడు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, నెగిటివ్ థింకర్ ప్రతి విషయాన్ని వంకరగా ఆలోచిస్తాడు. పాజిటివ్ థింకర్ ప్రతి విషయాన్ని పాజిటివ్గా, సక్రమంగా ఆలోచిస్తాడు. భగవంతుడు వచ్చి చెప్పినా సరే నెగిటివ్ థింకర్ ఏమీ నేర్చుకోవడానికి ప్రయత్నించడు. అంటే ఆ నెగిటివ్ థింకింగ్తో ఉన్న వాళ్ళు ఏంటంటేనండి, మనం చెప్పినా కూడా మారడానికి ప్రయత్నించరాళ్ళు, నాదే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. అందుకని సాధారణ వ్యక్తి నుంచి కూడా పాజిటివ్ థింకర్ ప్రేరణ పొందుతూ నిరంతరము నేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనతో ఉన్నవాళ్ళండి ప్రతి ఒక్కరి నుంచి ఏదో నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. నెగిటివ్ థింకర్ నిరాశావాది, ఎప్పుడు మెట్ట వేదాంతాలు చెప్తూ ఉంటాడు. పాజిటివ్ థింకర్ ఆశావాది, మాట్లాడడం కంటే కృషిని, సాధనని నమ్ముకుంటాడు. మన ఆలోచన విధానం మీదే మన జీవితం తాలూకు సుఖ సంతోషాలు ఆధారపడి ఉంటాయి అని మనం అర్థం చేసుకుంటే మన ఆలోచనల పట్ల ఎంతో ఎలర్ట్గా, జాగ్రత్తగా ఉంటాము. మీరు ఎంత సక్సెస్ కావాలనుకుంటున్నారు? మీ సక్సెస్కు బాధ్యులు ఎవరు? మన భాషలో చెప్పాలంటే, నేనెవరు అనేదానికి నేనే బాధ్యుణ్ణి, నేనేంటి అనేదానికి నేనే బాధ్యుణ్ణి. ప్రతి విషయానికి నేనే బాధ్యుణ్ణి అయినప్పుడు నేను ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మార్పు చెందగలను. అంటే మన జీవితానికి మనమే కర్త, మనమే కర్మ, మనమే క్రియ. మీరు జీవితం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రతి మనిషి జీవితం గురించి రంగురంగుల కలలు కంటూ ఉంటాడు. కొందరు మాత్రమే తమ కలల్ని వాస్తవం చేసుకుంటారు. ఒక వ్యక్తి తన కలల్ని వాస్తవంగా మార్చుకున్నాడంటే అందుకు ఆ వ్యక్తికి ఉన్న పాజిటివ్ ఆలోచన ధోరణే కారణం అని చెప్పాలి. పాజిటివ్ ఆలోచనలు ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇప్పుడు ఒక ప్రశ్న సంగతి చూద్దాము. మీరు జీవితం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆత్మగౌరవమా? లెక్కలేనంత డబ్బా? గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు,
ఆత్మవిశ్వాసము, మానసిక సంతృప్తి, ప్రశాంతత. మీరు ఏం కోరుకుంటున్నారు వీటిలో? మీరు ప్రగాఢంగా కోరుకుంటున్నది ఎంతవరకు సాధించగలిగారు? మీ లక్ష్యానికి మీరు ఎంత దూరంలో ఉన్నారు? మీ లక్ష్యాలను సాధించగల కెపాసిటీ మీకుందని నమ్ముతున్నారా? ఇప్పుడు ఈ కింద కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని పూర్తి చేయండి. మీరు ఎలా ఉంటారు? ఏ, బీసీ అని 3 ఆన్సర్స్ ఇచ్చారు. మూడిట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఏలు వచ్చినాయి, ఎన్ని బీలు వచ్చినాయి, ఎన్ని సీలు వచ్చినాయో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఇది అంటే మీరు పాజిటివ్ థింకింగ్ లో ఉన్నారా, నెగిటివ్ థింకింగ్ లో ఉన్నారా అని మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఒక టెస్ట్ అనమాట ఇది. సహజంగా నేను బోరింగ్ గా ఉంటాను. ఏ, బి పర్లేదు తటస్థంగా ఉంటాను. సి నిరంతరము ఉత్సాహంగా ఉంటాను. మీరు ఏదైతే అది రాసుకోండి. అంటే ఏ, బి, సి 3 ఆప్షన్స్. తర్వాత రెండవది, జీవితం అనేది నాకు సంబంధించి పరమ రొటీన్ గా ఉంది. బి పర్లేదు. సి ఎగ్జైటింగ్ గా ఉంది. మూడవది, జీవితంలో నాకు ఆశయాలు లక్ష్యాలు ఏమీ లేవు. అది ఏ. బి ఏవో కొన్ని కోరికలు ఉన్నాయి. సి స్పష్టమైన జీవిత లక్ష్యాలు ఉన్నాయి. తర్వాత 4th క్వశ్చన్ రాసుకుంటున్నారు కదా, ఏ, బీసీ మీకు ఏ వచ్చిందో, బి వచ్చిందో, సి వచ్చిందో. నాలుగవది, నేను బ్రతకటం అనేది ఏ శుద్ధ వేస్ట్. బి పర్లేదు. సి నా జీవితానికి ఒక ఆశయం ఉంది. తర్వాత 5th క్వశ్చన్, ప్రతిరోజు నాకు సంబంధించి చచ్చేంత రొటీన్. ఏ, బి ఏదో పర్లేదు. సి నిత్య నూతనంగా ఉంది. ఆరోది, నన్ను అడిగితే అసలు పుట్టటమే వేస్ట్. బి ఏదో పర్లేదు. సి మళ్ళీ మళ్ళీ జన్మించి ఏదో సాధించాలన్న తపన కలుగుతుంది. 7th, రిటైర్మెంట్ తర్వాత నేను హాయిగా పడకుర్చీలో పడుకుని విశ్రాంతి తీసుకుంటాను. ఏ. బి ఏదో గడిపేస్తాను. సి ఇంతవరకు నేను చేయలేకపోయిన పనులన్నీ పూర్తి చేస్తాను. 8th, జీవిత లక్ష్యాలకు సంబంధించి ఏ నేనేమీ సాధించలేకపోయాను. బి ఏవో కొన్ని సాధించాను. సి అనుకున్నవన్నీ సాధించగలిగాను. 9th, నా జీవితం ఏ నిరాసక్తంగా ఉంది. బి పర్లేదు. సి నిత్య నూతనంగా ఉంది. 10th, ఈ క్షణం చచ్చిపోతే నా జీవితం ఏ వృధా. బి పర్లేదు. సి అమూల్యమైనది. 11th, మానవ సంబంధాలకు సంబంధించి ఏ గందరగోళంగా ఉంటాయి. బి పర్లేదు. సి అతి అమూల్యమైన సంబంధాలు. అంటే మన చుట్టుపక్కల ఉన్న మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది. 12th, నేను ఏ బాధ్యతలను భరించలేను. ఏ. బి పర్లేదు. సి బాధ్యతాయుతమైన వ్యక్తిని. 13వది, మృత్యు అంటే నాకు ఏ చాలా భయం. బి కొంచెం భయం. సి భయం ఎందుకు, నేను సదా సిద్ధంగా ఉంటాను. 14th, నా జీవితం ఏ నా కంట్రోల్లో లేదు. బి కొంచెం ఉంది. సి పూర్తిగా నా కంట్రోల్లో ఉంది. 15th, నా దైనందిక కార్యక్రమాలు ఏ పిచ్చి బోర్. బి పర్లేదు. సి థ్రిల్లింగ్ ఎగ్జైటింగ్గా ఉంటాయి. 16th, నా దృష్టిలో జీవితం అంటే ఏ ఏమీ లేదు. బి ఎంజాయ్ చేయడం. సి జీవిత లక్ష్యాలు సాధించడం. 17th, జీవిత లక్ష్యాలు సాధించాలంటే ఏ అదృష్టము సపోర్టు ఉండాలి. బి కష్టపడాలి. సి నిరంతర కృషి సాధన చేయాలి. పై క్వశ్చన్ చూశారు కదా, నిజాయితీగా ఏబిసిలను గుర్తించండి. మీ స్కోర్ ఎక్కువగా ఏలు వచ్చినాయి అనుకోండి, మీరు నెగిటివ్ థింకింగ్తో బాధపడుతున్నారు. బీలు ఎక్కువగా వస్తే మీరు కొంచెం బెటర్. సీలు ఎక్కువగా వస్తే మీరు మంచి పాజిటివ్ థింకర్ అని అర్థము. అలాగే ఈ కింద ఇంకా కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, అవి నిజాయితీగా జవాబులు రాసుకోమన్నారు. అవి ఏంటంటే, నేను ఏ విషయాల గురించి ఎక్కువగా భయపడుతున్నాను. నేను సాధించాల్సిన జీవిత లక్ష్యాలు ఏంటి. అంటే మన జీవితం పట్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటివన్నీ వేసుకున్నాం అనుకోండి, అసలు నేనేంటి, నేను ఎలా ఉన్నాను అనే దానికి నేనెవరు అని రమణ మహర్షి ప్రశ్నించుకోమని చెప్తారు కదా. అది కూడా ఏంటంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎలా ఉన్నాను, అసలు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా గమ్యం ఏంటని మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట మన జీవితం గురించి మనకి. నేను ఏ ఏ అవార్డులు సాధించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన అద్భుత సంఘటనలు ఏవి. నేను సక్సెస్ కాకుండా అడ్డుపడుతున్న శక్తులు ఏంటి. నేను చక్కగా సమర్థవంతంగా నిర్వహించగలిగిన విషయాలు ఏంటి. నేను సరిగ్గా చేయలేని విషయాలు ఏంటి. అంటే మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని ఒక్కసారి మనం తరిచి చూసుకోవడం అనమాట. ఇవన్నీ ఒకసారి మనం వేసుకున్నాం అనుకోండి, అసలు మనం ఎలా ఉన్నాం అనేది పూర్తిగా మనకు అర్థమవుతుంది. నేను ఏ ఏ బలహీనతలను జయించాలనుకుంటున్నాను. నేను ఏ ఏ మంచి అలవాట్లను తక్షణం నేర్చుకోవాలనుకుంటున్నాను. కెరీరు, స్నేహితులు, కుటుంబము, హాబీలు, ఆధ్యాత్మికత మొదలైన విషయాల్లో ప్రస్తుతం నేను దేనికి తక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను. పై ప్రశ్నలన్నింటికి నిజాయితీగా సమాధానాలు రాయడం ద్వారా మీరేంటి అనేది మీకు తెలుస్తుంది. మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. మీ ప్రస్తుత పరిస్థితిని గురించి ఎనలైజ్ చేసుకునేందుకు పై ప్రశ్నలకు మీరు రాసే సమాధానాలు ఉపయోగపడతాయి. నిన్ను నువ్వు నమ్మి తీరాలి. మీరు ఒక అద్భుతం. ఈ జీవితం ఒక అద్భుతం.
ఈ ప్రపంచంలోని ఇన్ని కోట్ల మందిలో మీరు ఎంతో విభిన్నమైన వాళ్ళు. అంటే మనం పక్కన వాళ్ళతో పోల్చుకుని అబ్బా వాళ్ళు అంత సాధించారు, లేకపోతే వీళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు, ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదండి. మనం ప్రతి ఒక్కళ్ళు యూనిక్ మనం. అందుకని మనకు మనమే ఎంతో అద్భుతమైన వాళ్ళము. అది గుర్తించాలి మనము. మీ శరీరం ఒక అద్భుతమైన యంత్రము. మీ మెదడు 1,00,000 కంప్యూటర్ల కంటే శక్తివంతమైనది. మీ శరీరము 24 గంటల్లో నిర్వహించే అద్భుతమైన చర్యలు చూడండి. అంటే 24 గంటల్లో మన శరీరం ఏం చేస్తుందో చెప్తున్నారండి. ఏంటంటే 23,040 సార్లు శ్వాస తీసుకుంటున్నాం మనం ఒక రోజులో. మీ గుండె 1,03,689 సార్లు కొట్టుకుంటుంది. మీ శరీరంలో రక్తము 16,80,00,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది. మీరు 25,000 నుంచి 30,000 పదాల వరకు మాట్లాడతారు ఒక రోజు కంటండి. మీరు 438 క్యూబిక్ అడుగుల గాలిని లోపలికి తీసుకుంటారు. 1/3 పౌండ్ల ఆహారం తీసుకుంటారు. సుమారుగా 10 లీటర్ల ద్రవం తీసుకుంటారు. 7 కోట్ల మెదడు కణాలతో ఆలోచనలు చేస్తారు. మీ గోళ్లు అంగుళంలో 0.00066 వంతు పెరుగుతాయి. ముఖ్యమైన కండరాలను 750 సార్లు ఉపయోగిస్తారు. మీ జుట్టు అంగుళంలో 0.01714 వంతు పెరుగుతుంది. కేవలం 24 గంటల సమయంలో మన శరీరంలో జరిగే ఇన్ని అద్భుతాల సంగతి అర్థం చేసుకుంటే మన జీవితం ఎంత అద్భుతమైందో అర్థమవుతుంది కదా. కొంతకాలం క్రితం అంట సైంటిస్టులు ఒక ప్రయోగం చేశారంటండి. అదేంటంటే మనిషి మెదడుతో సమానమైన కంప్యూటర్లను సృష్టిద్దాము అనుకున్నారంటండి. ఈ ప్రయోగం తాలూకు ధ్యేయం ఏంటంటే మన మెదడుతో సమానమైన కంప్యూటర్ని తయారు చేయాలని చాలా కాలం పరిశోధన చేశారంటండి. అప్పుడు సైంటిస్టులకు ఏం అర్థమైందంటే మన మెదడుతో సమానమైన కంప్యూటర్లను సృష్టించాలంటే ఆ కంప్యూటర్ ఉంచడానికి మన పార్లమెంట్ అంత పెద్ద భవనం కావాలంటండి. ఆ కంప్యూటర్కి కూలింగ్ ఏర్పాటు చేయాలంటే నయాగరా జలపాతం లాంటి భారీ స్థాయిలో నీటి వసతి కావాలంట. ఇక ఎలక్ట్రిసిటీ విషయానికి వస్తే కాలిఫోర్నియా రాష్ట్రం మొత్తానికి ఎంత కరెంట్ అవసరమో అంత కరెంటు ఆ ఒక్క కంప్యూటర్కే అవసరం అంటండి. మనం నేర్చుకునే విషయాల్లో 90% మర్చిపోయినా కూడా మిగిలిన 10% విషయాలు కొన్ని కోట్ల గ్రంథాల్లో ఉండే సమాచారం కంటే ఎంతో ఎక్కువ. మన మెదడులో బిలియన్స్ ట్రిలియన్స్ కణాలు ఉంటాయి. వాటిలో 5% కణాలను యాక్టివేట్ చేయగలనా కూడా మనం సంచలనాలను సృష్టించగలం. అంటే మన మెదడుని 5% కూడా వాడుకోవట్లేదని మనం 5% వాడుకున్నా కూడా అద్భుతాలు సృష్టించగలుగుతామంటండి మనం. మన కళ్ళు, గుండె, లివరు, కిడ్నీ మొదలైన శరీర భాగాల ప్రత్యేకతను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరం లాంటి అద్భుత యంత్రం సృష్టిలోనే లేదు. మనం ఎప్పటికీ స్వయంగా చిన్న చీమను కూడా సృష్టించలేము. ప్రాణం సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. కాబట్టి మనిషి జన్మ అనేది ఎంతో అద్భుతమైనది. మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఏదైనా సాధించగల కెపాసిటీ ఉంది. మన శరీరంలో ఉండే రక్తనాళాలు అన్నింటినీ పొడవుగా కొలిస్తే ఆ పొడవు ఎంత ఉంటుందో తెలుసా? 1,00,000 మైళ్ళు. అంటే మన శరీరంలోని రక్తనాళాలతో భూగోళాన్ని 4 సార్లు చుట్టడం సాధ్యపడుతుంది. మన శరీరంలోని ప్రతి అవయవము అద్భుతమే. ఇక మెదడు తాలూకు అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే 1000 గ్రంథాలు రాసినా సరిపోవు. మన మీద మనకు అచంచలమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఆత్మవిశ్వాసాన్ని కలుగచేసి మనం ఏ పని చేసినా సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది. అంటే మనం ఎప్పుడు ఏంటంటే మనకి లోపించింది ఏంటంటే నమ్మకమే. మనల్ని అస్సలు మనం నమ్మము. నేను చేయలేను అని అనుకుంటాం కానీ నేను చేయగలను అని ఎప్పుడు అనుకోము. మెదడుకి అంత పవర్ ఉంది. ఎప్పుడైతే నమ్ముతామో మనం ఏదైనా సాధించగలుగుతాము. మీ మీద మీకుండే నమ్మకమే మీకు విజయాలను సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. మీ పట్ల మీకుండే నమ్మకము మీలో అంతర్గతంగా నిద్రిస్తూ ఉండే ఎనర్జీని బయటకు తీసుకొస్తుంది. ఎప్పుడైతే నమ్ముతామో నుండి నా మెదడుకి ఇంత పవర్ ఉంది, నేను చేయగలను అని ఎప్పుడైతే నమ్ముతామో లోపల ఎనర్జీ, పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ లోపల బోలంత ఉంది మంది, అదంతా బయటకు వస్తుందంట. మనకుండే శక్తులను, ఎనర్జీని అర్థం చేసుకోలేక జీవితాంతము మనము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను మన భుజస్కంధాల మీద మోసుకుంటూ దుఃఖంతో జీవిస్తూ ఉంటాము. ఆ కెపాసిటీని అర్థం చేసుకోలేక ఆ ఎనర్జీని బయటకు తీసుకురాకుండా లోపలే పెట్టేసుకుని నేనేం చేయలేను, నాకేం కావట్లేదు, నేనేం సాధించలేకపోతున్నాను, ఇలాంటి ఫీలింగ్స్ వాటితో ఆ భారాలన్నీ మోసేస్తూ బాధపడతా ఉంటున్నాం మనం. మనలో ఎక్కువ మంది ఒకసారి పరాజయం ఎదురుకాగానే ఇక జీవితంలో ఏమీ మిగలలేదు అని విషాదంతో కూరుకుపోతారు. జీవితంలో నిజమైన విషాదం పరాజయంలో లేదు, మళ్ళీ ప్రయత్నించకపోవడంలో ఉంది. ఒకసారి ఓడిపోయామనుకోండి, అప్పుడు అయ్యో జీవితం అంతా అయిపోయింది అనుకోకర్లా. ఇంకొకసారి ప్రయత్నించకపోతే అదంటే ఓటం. అసలైన ఓటం ఓడిపోవడం కాదు, మనం మళ్ళీ ప్రయత్నించకపోవడం అసలైన ఓటం అంట. ఈ పరీక్ష పాస్ కాకపోతే నేను వేస్ట్, ఈ వ్యాపారంలో లాభం కాకపోతే నేను ఫినిష్, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు ముందు ముందు బోల్డ్ జీవితం ఉంది. ఒక్క ఫెయిల్యూర్తో జీవితం ఎందుకు ముగిసిపోతుంది? ఎప్పటికీ ఆ విధంగా ముగిసిపోదు. కాబట్టి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనల్ని మనం నిరూపించుకునేందుకు రెట్టించిన ఉత్సాహంతో కృషి చేయడం మొదలు పెట్టాలి. నా మీద నాకు నమ్మకం లేదు, నాకు ఆత్మవిశ్వాసం లేదు, నేను ఏదైనా సాధిస్తానన్న నమ్మకం నాకు లేదు, నాకు భవిష్యత్తు లేదు, ఇన్నేళ్ళు వచ్చినా నేనేమీ సాధించలేకపోయాను, నా జీవితం అంధకార బంధమైపోయింది, ఇన్ని రకాలుగా జనం ఆక్రోశిస్తూ ఉంటారు.
ఆవేదన చెందుతూ ఉంటారు. సైక్రియాట్రిస్టులను, డాక్టర్లను, బాబాలను ఆశ్రయిస్తూ ఉంటారు. గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. తాయెత్తులు కట్టుకుంటారు. పూజలు శాంతులు చేయిస్తారు. ఉపవాసాలు ఉంటారు. పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. జాతక చక్రాలు వేయిస్తారు. వాస్తు ప్రకారం ఇళ్ళు పగలగొట్టడము, మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో విగ్రహాలు, నాణాలు, మత్స్య, కుబేర, నవగ్రహ తదితర యంత్రాలన్నీ పెట్టుకుంటారు. పడుకునే దిశలో మార్పులు చేసుకుంటారు. ఫెంగ్షుయ్, చైనా వాస్తు ఇలా రకరకాల ప్రక్రియలను ఆశ్రయిస్తూ ఉంటారు. డబ్బు నీళ్ల మాదిరిగా ఖర్చు పెడుతూ ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. రాత్రికి రాత్రి తమ జీవితాల్లో అద్భుతాలు జరిగిపోతాయని ఆశపడుతూ ఉంటారు. కానీ ఏం జరుగుతుంది? ఏ అద్భుతాలు కూడా జరగవు. ఎందుకంటే మనిషి తన ప్రయత్నము కృషి చేయకుండా ఉంటే దైవం కూడా అనుకూలించడు. మనం దైవం అనుకూలించాలన్నా కూడా మన ప్రయత్నం మనం చేయాలండి. ఒక వ్యక్తి అంటండి, నాకు లాటరీలో డబ్బులు కావాలని దేవుణ్ణి అడుగుతున్నాడండి. ప్రతిసారి నాకు లాటరీలో నాకు వచ్చేలా చెయ్యి, లాటరీ నాకు తగిలేలా చెయ్యి అని కోరుకుంటున్నాడంటండి. నా మొర ఆలకించాడేమో, నాకు లాటరీ వస్తుందేమో చూసుకుంటున్నాడంటే ప్రతిసారి లాటరీ రావట్లేదంట. అప్పుడంట అలాగే మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాడంట, ఏడుస్తున్నాడంట. అప్పుడు ఒకసారి అంట దేవుడు విసుగొచ్చేస్తుందంట, దేవుడికి ప్రత్యక్షమయ్యి, ఒరే నువ్వు లాటరీ టికెట్ కొనరా ముందు అని వస్తుందని చెప్పాడంట. అంటే ఏంటి, మనం లాటరీ టికెట్ కొనకుండానే లాటరీ కోసం లాటరీ కావాలి అంటున్నాడు. టికెట్ కొంటేనే కదా లాటరీ తగులుతుంది. అది లాటరీ ఇద్దామని చూసినా టికెట్ కొనుక్కోవట్లేదు. మరి దేవుడు ఏమిస్తాడు అంటే, మనం చేసే ప్రయత్నం మనం చేసినప్పుడు మాత్రమే ఆ దైవం కూడా మనకు అనుకూలిస్తుంది. మనం చేసే పని అంతా పూర్తిగా, మన ప్రయత్నాన్ని పూర్తిగా పెట్టాలండి. మొత్తం అంతా దేవుందే భారం అంటే అసలు మనం వెళ్ళకుండా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేయకుండా నాకు పాస్ అయిపోవాలంటే ఏం పాస్ చేస్తాడు దేవుడు? అటెంప్ట్ చేస్తే ఏదో ఉన్నదానికి ఏదో క్వశ్చన్ మార్కులు రాస్తే క్వశ్చన్స్ రాసినా సరే ఏదో పాస్ మార్కులు వేస్తారు. అందుకని మన ప్రయత్నం మనం పూర్తిగా చేసిన తర్వాత మాత్రమే దేవుడి మీద నీదే భారం, ఇంకా నా ప్రయత్నం చేశాను అనాలి. అంతేకాని దేవుడు మొత్తం నీదే అంటే ఏం చేస్తాడు ఆయన మాత్రం? మనిషి తన ప్రయత్నం కృషి చేయకుండా ఉంటే దైవం కూడా అనుకూలించడం. అందుకని మానవ ప్రయత్నం ఉంటేనే దైవ అనుగ్రహం లభిస్తుంది. అప్పుడే ఏ పని చేపడితే ఆ పనిలో విజయం లభిస్తుంది. భగవద్గీత చెప్పిన, బైబిల్ చెప్పిన ఇదే విషయాన్ని చెప్తుంది. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ఈ ప్రపంచంలో ఎంత అభద్రతా భావము, ఘర్షణ ఉండేది కాదు. నిరంతర కృషి చేసే వ్యక్తికి ఆత్మవిశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది. సోంబేర్ కబుర్లు చెప్తూ మెట్ట వేదాంతాలు వల్లించే వ్యక్తుల ఆత్మవిశ్వాసం శరవేగంతో క్షీణిస్తూ ఉంటుంది. అందుకని మనం మన కృషిని నమ్ముకోవడం కంటే ఉత్తమమైన మార్గము సిద్ధాంతం లేవని అర్థం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం లేకపోవడానికి ముఖ్య కారణము మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్లే ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భయంకరంగా భయపెడుతుంది. భగవంతుని మీద నమ్మకం మనకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తే చాలా మంచిది. కానీ భగవంతుని మీద టోటల్ గా భారం వేసి మన సోమరిపోతుల్లాగా బద్ధకంతో కాలం గడుపుతూ ఉంటే ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. ఇందాక చెప్పుకున్నదే, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ అభివృద్ధి చెందడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా దాని తాలూకు బీజాలు బాల్యంలో కూడా పడి ఉండవచ్చు. అంటే చిన్నప్పుడు నువ్వు నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, అవి చిన్నప్పుడు అయ్యో నేను ఇలా ఉన్నాను అనే ఫీలింగ్ అలా లోపల పడిపోయి ఉండొచ్చు. చదువులో వెనకబడి ఉండొచ్చు, సిగ్గర్ అయి ఉండొచ్చు, నత్తి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అంగవైకల్యం ఉండొచ్చు. ఏ సమస్య లేకపోయినా బాల్యం నుంచి పరిస్థితులు, ఇతరుల సజెషన్స్ కారణంగా మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగి ఉండొచ్చు. చిన్నప్పుడు బాల్యంలో పడే భావాలు, ఎమోషన్స్ మనల్ని దాదాపుగా జీవితం అంతా వెంటాడుతూ ఉంటాయి. మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడడానికి కారకులు ఎవరైనా కావచ్చు. దాన్ని విక్రమార్కుడు బేతాళుడి శవాన్ని మోస్తున్నట్లుగా మనం మోస్తూనే ఉండాలి. అది మన జీవితాన్ని దుర్భరం చేసి పాతాళంలోకి తొక్కేయక ముందే దాన్ని మనం వదిలించుకోవాలి. అంటే చిన్నప్పుడు ఎవరి వల్ల నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వు సాధించలేవు కొంతమంది చెప్తా ఉంటారండి. పక్కన వాళ్ళతో పోల్చి ఎవరో కాదు, తల్లిదండ్రులే తెలియక వాళ్ళకి పక్కన వాళ్ళతో పోల్చి నువ్వు వాడు చూడు ఎలా చదువుతున్నావు, నీకు అసలు ఏది సాధించలేవు, నువ్వు ఏది రాదు, నువ్వేమీ చేయలేవు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది నిజమని నమ్మేసి అది తెలియకుండా లోపల పెట్టేసుకుని దాన్నే జీవితాంతం మోసేస్తూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని వదిలించుకోవాలి. అలాంటివి ఏమైనా ఉంటే నెగిటివ్గా మనం ఏమైతే మోస్తున్నావో అలాంటి వాటిని అన్నింటినీ వదిలించుకోవాలి. మన వ్యక్తిత్వం పరిపూర్ణంగా వికసించకుండా అడ్డుపడే బ్రహ్మ రాక్షసులు రెండు ఉన్నాయి. ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే, ఇంకొకటి సుపీరియారిటీ కాంప్లెక్స్. మన గురించి మనం తక్కువగా అంచనా వేసుకోవడం ఎంత ప్రమాదము, అదే విధంగా మన గురించి మనం మరీ ఎక్కువగా అంచనా వేసుకోవడం కూడా అంతే ప్రమాదం. అలా అంటే కొంతమంది ఏమో నేను అసలు ఏమీ చేయలేను అనుకుంటే, కొంతమంది నేను ఏదైనా చేసేస్తానని ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్. అది రెండూ ఉండకూడదు. సహజ సిద్ధమైన ప్రతిభ కనిపించడానికి ఇవి రెండు అవరోధాలుగా నిలుస్తాయి, అడ్డంగా నిలుస్తాయి ఇవి రెండు. బాల్యంలో చదువులో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మీరు కృంగిపోనవసరం లేదు. చదువుకు సంబంధించి మార్కులు ముఖ్యమైతే కావచ్చు, కానీ జీవితానికి మీకు గతంలో వచ్చిన మార్కులకి ఏ సంబంధము లేదు. చదువులో తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఆ తర్వాత జీవితంలో తమ రంగాల్లో విశేషమైన ప్రతిభను ప్రదర్శించడం మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎంతో మందిని చూసామండి. చిన్నప్పుడు ఏమీ చదవని వాళ్ళు తర్వాత ఏదో ఒక రంగంలో, టెండూల్కర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంత చదివాడు ఆయన, ఎంత సాధించాడు. అలాగా అందుకని అదే ఒకటే కొలమానం కాదు, చదువు ఒక్కటే, చదువులో మార్కులు ఒక్కటే కాదు.
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ అంతర్గతంగా ఉండి తీరుతుంది. ఆ ప్రతిభను అర్థం చేసుకుని పాలిష్ చేసుకుంటే మీరు విజయం సాధిస్తారు. అందరికీ అన్ని రంగాల్లో ప్రతిభ ఉండదు. కొందరు ఎక్కువ, మరొకరు తక్కువ, ఎప్పటికీ కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. అందుకని ఎవరితోనో పోల్చుకుని నేను అలా చేయలేదు, నేను ఇలా చేయలేదు అనుకోక్కర్లేదు. ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కారులో వెళ్తుండగా కారు ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కావట్లేదు. ఈ లోపల ఒక కారు మెకానిక్ వచ్చి 2 నిమిషాల్లో కారును బాగు చేస్తాడు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? కారు మెకానిక్ ఐఏఎస్ ఆఫీసర్ కంటే గొప్పవాడా? ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆఫ్టర్ ఆల్ కారు బాగు చేయలేకపోవడం ఏంటి అనే ప్రశ్న వస్తుందా మనకి? రాదు కదా. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్కి కార్ మెకానిజం తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కార్ మెకానిక్ ఐఏఎస్ ఆఫీసర్ కంటే తక్కువ వాడు కూడా కాదు. ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. హెయిర్ కటింగ్ చేయించుకోవాలంటే మనం బార్బర్ దగ్గరికి వెళ్తాము. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. కోర్టు కేసులు ఉంటే లాయర్ దగ్గరికి వెళ్తాము. ఈ విధంగా చూస్తే మనకు అందరితోనూ అవసరం ఉంటుంది. ఒక బార్బర్ డాక్టర్ కంటే తక్కువ స్థాయి వ్యక్తి అని ఏ విధంగా చెప్పగలుగుతాము? కాబట్టి ప్రతి వృత్తి కూడా గొప్పదే. ఏ ఒక్కరూ లేకపోయినా సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరగడానికి ముఖ్య కారణం ఇతరులతో పోల్చుకుని దుఃఖించడమే. అయ్యో నేను డాక్టర్ కాలేకపోయానే, అయ్యో నేను ఐఏఎస్ ఆఫీసర్ కాలేకపోయానే, అయ్యో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేకపోయానే, అలా అనుకుంటూ జనం రకరకాలుగా దుఃఖిస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఆనందము, సంతోషం అనేది మన వృత్తిలోను, మన హోదా, డబ్బులో ఉండదు. మన మనస్సులో, మన ఆలోచనల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏంటి ఎక్కడ ఉంటుంది? అది మన ఆలోచనల్లో ఉంటుంది. రిక్షాలాగే వ్యక్తి ఆనందంగా ఉండొచ్చు. కోటీశ్వరుడు అనుక్షణము భయపడుతూ దుఃఖిస్తూ ఉండొచ్చు. మనం సంపాదించే డబ్బు, సామాజిక హోదా, పరువు, ప్రతిష్టలు మనకి కొంతవరకు ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ పరిపూర్ణమైన ఆనందం కావాలంటే మాత్రం ఎవరికి వాళ్ళు స్వయంగా అన్వేషించక తప్పదు. భయాన్ని జయించడానికి ఏకైక మార్గము ధైర్యంగా అడుగు ముందుకు వేయడము. ఆత్మవిశ్వాసం అనేది ఒక ఆయుధము. ఆ ఆయుధం మీ వెంట ఉంటే మీరు ఎంత కష్టమైన లక్ష్య సాధననైనా ఎదుర్కోగలుగుతారు. నిరంతర సాధనతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కోసం మనం నిరంతరము కృషి చేస్తూనే ఉండాలి. కుటుంబము, ప్రేమ, కెరియర్, రాజకీయాలు, సామాజిక సేవ, ఆధ్యాత్మికత ఏదైనా సరే మీ ఆత్మవిశ్వాసం ఉంటే కొద్ది కాలంలోనే విజయం సాధించగలుగుతారు. మీ మీద మీకు ఉండే అచంచలమైన నమ్మకము మీ ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుంది. మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను దూరం చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనం నమ్మకంతో ఉంటామోనండి ఏదైనా సాధించగలను నేను అని మనల్ని మనం నమ్ముతూ ఉంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని వీటన్నిటిని తీసేయొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవచ్చు. ఆలోచనల్లో క్రమశిక్షణ. ఒక వ్యక్తికి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సమర్థుడైనా సరే జీవితంలో క్రమశిక్షణ లేకపోతే సర్వనాశనం అయిపోతాడు అని మనం చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. సాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తి కూడా తన జీవితాన్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దుకుంటే ఆ వ్యక్తి అజేయుడవుతాడని ఎంతో మంది నిరూపించారు. జీవితానికి ఆత్మవిశ్వాసం అనేది ఆక్సిజన్ అయితే ఆత్మవిశ్వాసానికి క్రమశిక్షణ అనేది పునాది. క్రమశిక్షణ లేకుండా మీరు ఏమీ సాధించలేరు. క్రమశిక్షణలో చాలా రకాలుంటాయి. ఆర్థిక క్రమశిక్షణ, ఆహార క్రమశిక్షణ, విహార క్రమశిక్షణ, శారీరక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ. క్రమశిక్షణకు మన మనస్సే మూలము. మన మనస్సుకి మన ఆలోచనలే బేస్ కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా ఆలోచనల్లో క్రమశిక్షణ ఉండాలి. మన ఆత్మవిశ్వాసాన్ని, ప్రశాంతతను దెబ్బతీసేది మన ఆలోచనలే. మన ఆలోచనలే మనకు పిరికి మందు నోరు పోస్తాయి. మన ఆలోచనలే మనల్ని భయపెడతాయి. సముద్రంలో కెరటాలు ఏ విధంగా వస్తూ ఉంటాయో అదే విధంగా మన మెదడులో కూడా ఆలోచనలు నిరంతరము వస్తూనే ఉంటాయి. ఆలోచనలు అన్నీ మంచివే, అన్నీ చెడ్డవే ఉండవు. మనకు రకరకాల ఆలోచనలు కలుగుతాయి. మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, శాడిస్ట్ ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, పెర్వర్టెడ్ ఆలోచనలు, సైకో ఆలోచనలు, జలసి ఆలోచనలు, ఉదాత్తమైన ఆలోచనలు, ఇన్సెక్యూర్డ్ ఆలోచనలు, ద్వేషపు ఆలోచనలు, కరుణాత్మకమైన ఆలోచనలు, కరోడా ఆలోచనలు, విషపూరిత ఆలోచనలు, వికృతపు ఆలోచనలు, కన్నింగ్ గుంటనక్క ఆలోచనలు, మేధావి ఆలోచనలు, పిచ్చోడి ఆలోచనలు, కన్ఫ్యూజ్డ్ ఆలోచనలు, వ్యాపారాత్మక ఆలోచనలు, క్రియేటివ్ ఆలోచనలు, ఇలా రకరకాలైన ఆలోచనలు మనకు నిరంతరము కలుగుతూనే ఉంటాయి. నాకు అన్ని మంచి ఆలోచనలే వస్తాయి, చెడ్డ ఆలోచనలు రానే రావు అని చెప్పే వ్యక్తి శుద్ధ అబద్ధం చెప్తున్నాడని అర్థము. ఎందుకంటే మహాత్మా గాంధీ లాంటి మహాత్ముడు కూడా తనకు చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయని వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇది అక్షర సత్యం. మనకు అన్ని రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన ప్రతిభ వాటిని కంట్రోల్ చేసుకోవడంలోనే ఉంది. పైన మనం ఎన్నో రకాలైన ఆలోచనల గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలోచనలన్నింటినీ 2 కేటగిరీల కింద విభజిద్దాము. ఏంటి? ఒకటి పాజిటివ్ ఆలోచనలు, ఇంకొకటి నెగిటివ్ ఆలోచనలు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మంచి ఆలోచనలన్నీ పాజిటివ్ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలుగా చెప్పుకోవచ్చు. అవర్ లైఫ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ థాట్స్. అంటే ఆలోచనలు అనే అర్థంలో మన జీవితం అనే ప్రతిబింబం కనిపిస్తుంది. మీరు బాగా గమనించి చూడండి. మన మెదడులోకి వచ్చే ఆలోచనలకు అనుగుణంగానే మనం పనిచేస్తూ ఉంటాము. మనం చేసే పనులను బట్టే మన జీవితం ఉంటుంది. ఈ విధంగా చూస్తే మన జీవితానికి మన ఆలోచనలే పునాదిగా చెప్పుకోవచ్చు.
ఒక కుర్రవాడు అబ్దుల్ కలాం వంటి గొప్ప సైంటిస్ట్ కావాలని కలలు కనడానికి, ఇంకో కుర్రాడు హృతిక్ రోషన్ లా సినిమా హీరో కావాలనుకోవడానికి వాళ్ళ వాళ్ళ ఆలోచనలే కారణం. మన ఆలోచనలను బట్టే మనం నడుస్తాము, మన ఆలోచనలను బట్టే మనం ప్రవర్తిస్తాము, మన ఆలోచనలను బట్టే మనం మాట్లాడతాము, మన ఆలోచనలను బట్టే మన జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుంటాము, మన ఆలోచనలను బట్టే మనం ప్రేమిస్తాము, మన ఆలోచనలను బట్టే మనం ద్వేషిస్తాము. మన జీవిత పిరమిడ్ తీసుకుంటే కెరీర్, ప్రేమ, కుటుంబము, ప్రవర్తన, ఆత్మవిశ్వాసము, రిలాక్సేషన్, సామాజిక బంధాలు, ఆరోగ్యము, సక్సెస్. ఈ విధంగా మన జీవితం తాలూకు ఏ అంశాన్ని తీసుకున్నా అవి మన ఆలోచన బట్టే ఉంటుంది. అంటే మన భవిష్యత్తు, మన వర్తమానము మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనల్లో పాజిటివ్ మార్పు చేసుకుంటే మన జీవితం కూడా పాజిటివ్గా మార్పు చెందుతుంది. మన ఆలోచనల్లో పాజిటివ్గా మార్పు రాంది మన జీవితంలో కూడా పాజిటివ్ మార్పులు రానే రావు. మనం నిజంగా మన జీవితాన్ని సంస్కరించాలి అనుకుంటే ముందు మన ఆలోచనలు సంస్కరించుకోవాలి. మన సమస్యలకు, కష్టాలకు కారణం మన ఆలోచనలే, మన ఫెయిల్యూర్స్కి కారణం మన ఆలోచనలే. కాబట్టి ముందుగా మన ఆలోచనల గురించి అర్థం చేసుకుని విశ్లేషించి పాజిటివ్గా ఆలోచించడం ద్వారా మన జీవితంలోకి సరికొత్త వెలుగు ప్రసరిస్తుంది. నేను నెగిటివ్ ఆలోచనలే చేస్తాను, నా జీవితంలో పాజిటివ్ మార్పులు రావాలి అనుకోవడం నిజంగా మూర్ఖత్వం. ఈ ప్రపంచం మారదు, ఇతరులు మారరు. మార్పు రావాల్సింది మనలోనే. మన ఆలోచనల్లో మార్పు వస్తే మన జీవితంలో మార్పు వస్తుంది. ముందు మనల్ని మనం మార్చుకుని విజయం సాధిస్తే ఆ తర్వాత ఇతరులందరూ మనల్ని అనుసరిస్తారు. పాజిటివ్ ఆలోచనల కారణంగా మన జీవితంలో సంభవించే మార్పులు, సంతోషాలు, సుఖాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం నిరంతరం భయపడుతూ జీవిస్తూ ఉంటాము. ఏదో జరగబోతోంది, ఏదో ప్రమాదం రాబోతోంది అని అభద్రతా భావంతో బతుకుతూ ఉంటాము. మన బుర్రలో 190 భయాలు భూతాల్లా విహారం చేస్తూ ఉంటాయి. కానీ మీకు ఒక విషయం తెలుసా? మనం భయపడే భయాల్లో 99% మన జీవిత కాలంలో ఎప్పటికీ జరగవు. ఏదో జరిగిపోతుంది, అమ్మో ఇలా జరిగిపోతే ఏం చేయాలి, ఇలా భయపడిపోతూ ఉంటాం మనం. అందుకని 99% అంటే ఏదైతే మనం భయపడుతున్నామో అది మన జీవితంలోకి రానే రాదు. మనకు చీకట్లో భూతాలను సృష్టించుకుని బుర్రలో వాటిని పెంచి పెద్దవి చేసుకుని భయపడుతూ ఉంటాము. మనకు భయం కలుగుతున్నా, ఆత్మవిశ్వాసం లోపించినా, తరచూ ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా, ఏ పని సమర్థవంతంగా చేయలేకపోతున్నా, ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, ఇతరులతో గొడవలు, ఘర్షణలు ఎదురవుతున్నా, జీవితం దుర్భరంగా మారుతున్నా, దీనంతటికి మన నెగిటివ్ ఆలోచనలు మాత్రమే కారణం. నెగిటివ్ ఆలోచనలే మనకు దుఃఖాన్ని తెస్తాయి. మన ఆలోచనల్ని పాజిటివ్గా మార్పు చేసుకోవడం ద్వారా మనం ఆనందంగా ఉండగలుగుతాము. నా సంగతే తీసుకుంటే నా మటుకు నేను, ఈయన చెప్తున్నారండి రైటరు, నా సంగతే తీసుకుంటే నా మటుకు నేను నాకు తెలిసిందల్లా ఇతరులకు చెప్పాలని ప్రయత్నించేవాడిని. కొంతకాలం తర్వాత నా తప్పు ఏంటో నాకు అర్థమైంది. ఇతరులకు బోధించడం కంటే వాళ్ళ నుంచి నేర్చుకోవడం మంచిది అనే పాయింట్ అర్థమైన తర్వాత చాలా వరకు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నా ఆలోచనల్లో నేను చేసుకున్న మార్పు వల్ల ఇదంతా సాధ్యమైంది. అంటే మార్పు మనం పక్కన వాళ్ళలో చూస్తాం కానీ పక్కన వాళ్ళలో కాదు. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా పక్కన వాళ్ళలో మార్పు కనిపిస్తూ ఉంటుందంటండి. ఇతరులకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు ఉంది. ఇతరులను సంస్కరించడానికి మనం ఎవరము? ముందుగా మనల్ని మనం సంస్కరించుకుంటే అదే గొప్ప అచీవ్మెంట్ అని నాకు నేను నేర్చుకున్నాను. మనం ఓ విధమైన మైండ్ సెట్తో ఉన్నప్పుడు, ఆ విధమైన ఆలోచన ధోరణి కారణంగా మనకు ఆనందము, సంతృప్తి, సక్సెస్ రానప్పుడు మన ఆలోచనల్లోనే ఎక్కడో ఏదో లోపం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆలోచనల్లో క్రమశిక్షణ అంటే వేరే ఏమీ లేదు. నెగిటివ్ ఆలోచనలను తిరస్కరించడం. మనకు వచ్చే ఆలోచనల్లో ఎన్ని రకాల ఉన్నాయో ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. వాటిని 2 రకాలుగా కూడా చెప్పారు కదా. పాజిటివ్ ఆలోచనలను ఆహ్వానిస్తూ నెగిటివ్ ఆలోచనలను తిరస్కరించడమే ఆలోచనల్లోని క్రమశిక్షణ అంటే. మరింత వివరంగా చెప్పాలంటే మనం నాన్ స్టాప్గా గ్యాప్ ఇవ్వకుండా నోరు ఆడిస్తూ ఏదో ఒకటి తింటూ ఉంటే వెంటనే మన ఆరోగ్యం పాడైపోతుంది. ఆలోచనలు కూడా ఆహారం లాంటివే. ఆహారం ఎక్కువైతే ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుందో అలాగే చెత్త, వ్యర్థ, నికృష్ట, పనికి మాలిన ఆలోచనల కారణంగా మన ఆరోగ్యంతో పాటు మన జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఆహార విహారాదుల్లో క్రమశిక్షణ ఎంత అవసరమో ఆలోచనల్లో కూడా క్రమశిక్షణ అంతకంటే ఎక్కువ అవసరము. ఆలోచనలు విశృంఖలంగా ఇష్టం వచ్చినట్లు ఒక పద్ధతి పాడు లేకుండా సాగుతుంటే మన జీవితం కూడా గమ్యం లేని ప్రయాణంలా అయిపోతుంది. మీరు మీ ఆలోచనల్లో క్రమశిక్షణ అలవర్చుకుంటే మీ జీవితం పట్ల, సాధించాల్సిన లక్ష్యాల పట్ల క్లారిటీ వస్తుంది. అంతవరకు అగమ్యగోచరంగా ఉన్న మీ భవిష్యత్తును మీరు దేదీప్యమానంగా దర్శించగలుగుతారు. చెడ్డ, నెగిటివ్ ఆలోచనలను నిరంతరం తిరస్కరిస్తూ ఉండడమే మనం మొట్టమొదటగా చేయాల్సిన పని. అంటే ఇప్పుడు ఇవన్నిటిని పాజిటివ్ ఆలోచనలు తీసుకోవాలన్నా, నెగిటివ్ ఆలోచనలు తిరస్కరించాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ మనం ఎరుగుతూ ఉండగలగాలి. ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామా అని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు జీవితంలో ఇన్ని మార్పులు తీసుకొస్తాయా అని సందేహం రావచ్చు. తప్పకుండా తీసుకొస్తాయి. ఆలోచనలే జీవితం అయినప్పుడు ఆలోచనల్లో వచ్చే మార్పు జీవితంలో ప్రతిబింబించకుండా ఎందుకుంటుంది?
భూమి మీద బతుకుతున్న ఎక్కువ మంది మనుషులు ఇన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసం లోపించడము. ఆత్మవిశ్వాసానికి, ఆలోచనలకి ఉన్న లింక్ ఏంటంటే మంచి ఆలోచనలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచితే, చెడ్డ ఆలోచనలు మన ఆత్మవిశ్వాసాన్ని క్షీణింపచేస్తాయి. అందుకే బాగా గమనించి చూడండి. నెగిటివ్ ఆలోచనలు చేసే వాళ్ళు ఎప్పుడు అభద్రతా భావంతో, అనారోగ్యంతో, గిల్టీగా బతుకుతూ ఉంటారు. సామాజిక ఆలోచనలు చేసే వాళ్ళు ఉత్సాహంగా, ఆనందంగా, నిరంతరం ఎనర్జీతో కృషి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం లేకపోవడం కారణంగా ఐఏఎస్ ఆఫీసర్ కాగల కుర్రాడు చిన్న క్లర్క్ పోస్టుతో అడ్జస్ట్ అయిపోతాడు. వ్యాపారంలో కోట్లు సంపాదించగల కెపాసిటీ ఉండి ₹1,00,000 లాభం వస్తే చాలులే అని సంతృప్తి పడిపోతారు. పాజిటివ్ ఆలోచనలు నిరంతరము మన ఎనర్జీని పెంచితే, నెగిటివ్ ఆలోచనలు జెట్ స్పీడ్తో మన ఎనర్జీని పీల్చేస్తాయి. ఇప్పుడు మనం వాస్తవంగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాము. ఒక సైక్రియాట్రిస్ట్ దగ్గరికి 50 ఏళ్ల వయసున్న వ్యక్తి వచ్చాడు. నేను సర్వనాశనం అయిపోయాను, వ్యాపారంలో దివాళా తీశాను, నాకు జీవితంలో ఇంకేమీ మిగలలేదు, నేను జీవించడం వృధా. ఇది ఆ వ్యక్తి ఆక్రోశం. సైక్రియాట్రిస్ట్ ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాడు. అసలు సమస్య కంటే ఎక్కువగా బాధపడుతున్నాడని, ఆత్మవిశ్వాసం లోపించిందని అర్థం చేసుకున్నాడు. సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నించకుండా అసలు ఈ సమస్యకి పరిష్కారమే లేదు అనుకోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది అని అర్థమైంది ఆయనకి. అప్పుడు ఆ వ్యక్తికి సైక్రియాట్రిస్ట్కి మధ్య ఈ సంభాషణ ఇలా జరిగింది. ఏంటి మీ సమస్య అంటే, నేను సర్వనాశనం అయిపోయాను, వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అయితే అయితే నా ఎంత తాపిగా అడిగారు, 30 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా పోయింది, నేను ఇంక బ్రతకడం వృధా, ఏమీ మిగలలేదని చెప్తాడు. నిజంగా ఏమీ మిగలలేదా అంటే, లేదు లేదు, నేను నాశనం అయిపోయాను. ఆ వ్యక్తి మళ్ళీ అదే రిపీట్ చేశాడు. సరే అయితే మీ దగ్గర ఏమీ మిగలలేదంటారు, నాకేమో అలా అనిపించట్లేదు, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒక్కసారి లిస్ట్ రాద్దాం పట్టండి అని ఆ సైక్రియాట్రిస్ట్ ఆ వ్యక్తికి పెన్ను పేపర్ అందించి తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. మీ భార్య మీ దగ్గరే ఉన్నారా అని అడిగితే, ఉంది, నేనంటే తనకు ఎంతో ప్రేమ. వెరీ గుడ్. మీ పిల్లల పరిస్థితి ఏంటి? నా 2 మగపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది కాకపోయినా కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నా కోసం ఏమైనా చేస్తారు. ఫైన్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది, ఈ రోజుకి 10 కిలోమీటర్లు చకచకా నడవగలను. మీరు ఎవరికైనా ద్రోహం చేశారా? లేదు, నాకు చేతనైనంత వరకు ఇతరులకు సాయం చేస్తాను తప్ప కీడు చేయను. మంచిది. మీరు భగవంతుని నమ్ముతారా? అయ్యో ఎంత మాట, పూజ చేసుకోకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, ఆ దేవుడి దయ వల్ల ఇలా ఉండగలిగాను అంటే ఆ వ్యక్తి సమాధానాలన్నీ విన్న సైక్రియాట్రిస్ట్ నవ్వుతాడు. పేపర్ మీద రాసింది తీసుకుని పెద్దగా చదవడం మొదలుపెట్టాడు. మీకు మంచి అనుకూలవతి అయిన భార్య ఉంది, బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు, మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే స్నేహితులు ఉన్నారు, ఈ వయసులో కూడా అద్భుతమైన ఆరోగ్యం ఉంది, మీరెవ్వరికీ ద్రోహం చేయలేదు, భగవంతుని పరిపూర్ణంగా నమ్ముతారు, ఆ దేవుడు మిమ్మల్ని సదా రక్షిస్తాడనే ప్రగాఢమైన నమ్మకం ఉంది, అవునా అని అడిగితే అవును అని చెప్తున్నాడు ఆయన. సైక్రియాట్రిస్ట్ మళ్ళీ నవ్వి తాపీగా ఇలా చెప్తారు, మరి మీ దగ్గర ఇన్ని పెట్టుకుని నా దగ్గర ఏమీ లేదు, అన్నీ పోయాయి, జీవించడం వృధా అంటారేంటి? అప్పుడు ఆ వ్యక్తి షాక్ తిన్నట్లుగా అయిపోయాడు. సైక్రియాట్రిస్ట్ ఏం చెప్తున్నాడో ఆయనకి క్రమంగా అర్థం కావడం మొదలుపెట్టింది. డబ్బు, ఆస్తిపాస్తులు పోవడం అనేది దురదృష్టం కాదు, ఆత్మవిశ్వాసం కోల్పోవడమే అన్నింటికంటే ఘోరమైన విపత్తు. మనం అన్నీ పోగొట్టుకున్నామని దుఃఖిస్తూ ఉంటాము, కానీ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని మన స్ట్రాంగ్ పాయింట్స్ గురించి లిస్ట్ రాసుకోవడం మొదలు పెడితే మనమే ఆశ్చర్యపోతాము. మన దగ్గర ఉన్న వజ్రాల గురించి పట్టించుకోకుండా కోల్పోయిన గులకరాలను గూర్చి దుఃఖించడం మూర్ఖత్వం. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు కృషి కొనసాగిస్తే త్వరలోనే కోల్పోయినవన్నీ సంపాదించుకోగలుగుతారు అని ధైర్యం చెప్తాడు ఆ సైక్రియాట్రిస్ట్. ఆ వ్యక్తి విషయం అర్థం చేసుకుని ఆనందంగా తిరిగి తన లక్ష్య సాధన కోసం బయలుదేరాడు. పై సంఘటన మనందరికీ కూడా వర్తిస్తుంది. మన దగ్గర ఎంతో ప్రతిభ ఉంది, ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, అయినా సరే మనం నిరంతరము బాధపడుతున్నామంటే అందుకు మన అజ్ఞానమే కారణము. యాటిట్యూడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యాక్ట్స్. ఓ విషయం పట్ల మన వైఖరి ఏమిటి అనే దానిపైదే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఒక విషయాన్ని చూసి ఎక్కువ మంది ఇది సాధించడం అసాధ్యం అనుకుంటారు, కానీ కొద్ది మంది మాత్రం ఇది సాధ్యమని నిరూపిస్తారు. ఎవరెస్ట్ అధిరోహించడం దగ్గర నుంచి చంద్రమండలం దాకా ఈ విధంగా సాధ్యపడింది. ఆ విధంగా సాధ్యమని నమ్మిన వాళ్లే చరిత్రను సృష్టించి చరిత్రలో నిలబడిపోయారు. ఆ విధంగా సాధ్యమని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు చరిత్ర సృష్టించి చరిత్రలో నిలబడిపోయారు. అసలు మనకు ఒక లక్ష్యం సాధించలేము అనే అపనమ్మకం ఎందుకు కలుగుతుంది అంటే ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల. ఆత్మవిశ్వాసం ఉంటే వ్యక్తి ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే తేలిగ్గా చేయగలను అని నమ్ముతాడు, సాధిస్తాడు. అదే ఇతరులకు ఎంతో తేలికైన పని విషయంలో కూడా ఆత్మవిశ్వాసం లోపించడం కారణంగా ఏమీ సాధించలేకపోతారు. ఇక్కడితో ఆపుకుందామండి, మిగిలింది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.